ఎన్ని రోజులు బ్రతుకుంటారో తెలియదంట. కావ్య ఇక్కడ ఉందని ఆయన పదే పదే బాధపడుతున్నారు అని చెప్పి కనకం చెప్తుంది. ఇంకిక్కడ సీతారామయ్య గారు వాళ్ళంతా కూడా బయటికి వచ్చి హడావిడి చేస్తూ ఉంటారు. సీతారామయ్య గారు అయితే డాక్టర్ రావడంతో ఏం జరిగిందనగానే ఆయన ఎన్ని రోజులు బ్రతుకుంటారో చెప్పలేము, ఆయన చావు రోజుల్లోనే ఆయన్ని వచ్చి కబలించి వేస్తుంది అని చెప్పనేసరికి ఇంకా వెంటనే ఇంకా ప్రకాశం అయితే ధాన్యలక్ష్మి గురించి కూడా ఆలోచించకుండా నేరుగా కళ్యాణ్ అప్పుల దగ్గరికి వెళ్తాడు. మీరు ఏం చేస్తారో తెలీదురా, మీ అమ్మ గురించి మీ అత్త గురించి ఆలోచిస్తారో ఏమో నాకు తెలియదు. మా నాన్న ఆరోగ్యం అస్సలు బాగోలేదు. ఆయన అందరినీ చూడాలనుకుంటున్నారు, మనవణ్ణి మనవరాల్ని అందరినీ ఆయన కంటి ముందు ఉండేటట్టు చెయ్యాలనుకుంటున్నారు. మీరు ఏం చేస్తారో తెలీదు, మీరు రావాల్సిందే అనగానే అది కాదు మావయ్య అని చెప్పనేసరికి ఏంటమ్మా అపర్ణ, మా నాన్న అంటే మీకెవరికూ ఇష్టం లేదా ఏంటి? ఏంట్రా కళ్యాణ్, నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోవడంతో పూర్తిగా మారిపోయినట్టున్నావు అని చెప్పనేసరికి అది కాదు నాన్న అని చెప్పనుగానే ఇంకా నువ్వేం మాట్లాడడానికి వీల్లేదు, నువ్వు వెంటనే బయలుదేరు అని చెప్పనేసరికి ఇంకా వెంటనే బయలుదేరిపోతారు. ఇంకా వీళ్ళిద్దరిని తీసుకొచ్చేసరికి ధాన్యలక్ష్మి అయితే ఎందుకు తీసుకొచ్చారు అన్నట్టు మాట్లాడేసరికి ఒక్క మాట మాట్లాడేవంటే నిన్ను పుట్టింటికి పంపించేస్తాను, అక్కడ మా నాన్నకు ఒంట్లో బాగోక మనవల్ని మనవరాల్ని చూడాలని మా నాన్న కోరుకుంటుంటే నువ్వేంటి ఎందుకు తీసుకొచ్చారు ఏంటి అంటున్నావు, నోరు మూసుకుని ఒక మూల పడుండు అని చెప్పి ఇంకా అనేసరికి అందరూ కూడా వచ్చేస్తారు. అందరూ వచ్చేసారు, కావ్య మాత్రమే అని అనుకుని ఇందిరాదేవి అయితే కనకానికి ఫోన్ చేసి చెప్పేసరికి చెప్పానమ్మా, కావ్య మనసు బాధపడింది, మరి ఎప్పుడు బయలుదేరుతుందో ఏంటో అని అనుకుంటూ ఉండగానే ఫోన్ ఇలా పెట్టడంతో కావ్య ఇంటికి వచ్చింది కనకం అని మళ్ళీ ఫోన్ చేస్తుంది. అదేంటమ్మా ఒక్క మాట కూడా చెప్పలేదు అనగానే ఏమో తాతయ్య గారికి బాగోలేదనగానే కావ్య బయలుదేరి వచ్చేసినట్టుంది, ఇక్కడే ఉంది క్షేమంగానే మా ఇంటికి వచ్చిందిలే, నువ్వు కావ్య గురించి ఆలోచించుకో అని చెప్పాను. కానీ సరే అని తాతయ్య గారు అనుకుంటూ గబగబా గదిలోకి వెళ్ళిపోతుంది. మీకేం కాలేదు కదా తాతయ్య గారు అని చెప్పాను. కానీ ఏం కాలేదు, నువ్వు వచ్చేసావు కదా, ఇక నా ఆరోగ్యం అంతా కుదుటపడినట్టుంది అని చెప్పనేసరికి ఇంకా కావ్య రావడంతో అందరికీ కూడా కాఫీలు ఇచ్చేస్తుంది. అమ్మ కావ్య, నీ కాఫీ లేక ప్రాణాలు పోతున్నట్టు అనిపించాయి, పోయే ప్రాణాన్ని పట్టుకుని లాగి కాఫీ చేతిలో పెట్టినట్టుగా ఉందమ్మా అంటూ ఇంకా ప్రకాశం మాట్లాడేసరికి అందరూ కూడా నవ్వుతారు. కడుపు నిండా భోజనం చేసి ఎన్ని రోజులైందో కావ్య అంటూ ధాన్యలక్ష్మి అనగానే 10 నిమిషాల్లో వంట చేసేస్తాను చిన్నత్తయ్య అంటూ గబగబా వెళ్ళి అందరికీ వంట చేస్తుంది. అందరికీ భోజనం పెడుతుంది, కానీ రాజుకు మాత్రం ఒక్క మెతుకు కూడా పెట్టదు. ఇంకా పెట్టకపోయేసరికి అందరూ కూడా అందరి పళ్ళాల్లో తలొక ముద్ద వేసి రాజుకి ఇస్తారు. ఏంటి మమ్మీ ఏంటిదంతా, నాకు భోజనం పెట్టకపోవడం ఏంటి అని చెప్పాను. కానీ కావ్య అందరికీ వండి పెడతాను, కానీ నీకైతే తన చేత్తో పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వనని చెప్పిందిరా, అందుకని నీ కోసం అయితే వండనని చెప్పింది, నీకు తిని ఉండాలనుకుంటే నీ ఇష్టం, తింటే తిను లేకపోతే మానే అని చెప్పనేసరికి ఇంకా రాత్రికి పడుకునే సమయానికి నేను కింద గదిలో పడుకుంటాను అనగానే నువ్వు కింద గదిలో పడుకోవడం వలసిన అవసరం ఏంటమ్మా, వెళ్ళు నీ రూమ్లోకి వెళ్ళి నువ్వు ధైర్యంగా పడుకో, ఎవరు నిన్నేమంటారో చూద్దామని చెప్పి ఇంకా ఇందిరాదేవి అనగానే ఇంకా కావ్యకి ఇష్టం లేకపోయినా కావ్యను రాజుని ఒకే గదిలోకి అయితే నెట్టేయడం జరుగుతుంది. మరి కావ్య రాజులు ఇద్దరూ ఎప్పుడు ఒకటవుతారు? ఒకే గదిలో ఉన్న చాలా రోజులు విడివిడిగానే ఉన్న కావ్యరాజు ఎప్పటికైనా మరి రాజు చేసిన తప్పు తెలుసుకుని కావ్యకు క్షమాపణ చెప్పి కావ్యను దగ్గరికి తీసుకుంటాడా? ఒకే గదిలో ఉంటూ దూరంగా ఎన్ని రోజులు ఉంటారు? ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.